ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లాలో వైసీపీ పూర్వ వైభవానికి తన వంతు కృషి చేస్తానని వైసీపీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. విద్యానగర్లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో అంబటి మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తామని చెప్పారు. ఈ నెల 4వ తేదీన జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నానని, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని భవిష్యత్తు కార్యాచరణని రూపొందించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మకాయల రాజానారాయణ, శేషగిరిరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చారు. దాని కంటిన్యూషన్గా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు చేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అన్ని జిల్లాల అధ్యక్షుల్ని మళ్ళా కొంతమందిని వారిని నియమించటం, లేదా కొంతమందిని కొత్తగా నియమించేటటువంటి కార్యక్రమం చేయటం మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఓల్డ్ గుంటూరు జిల్లాలో పల్నాడుకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంతకు ముందున్నటువంటి అధ్యక్షుల్ని కొనసాగించారు. బాపట్లకు మాజీ మంత్రివర్యులు నాగార్జున గారిని నియమించడం జరిగింది. నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసేటటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము పని ప్రారంభించబోతూ ఉన్నాం. దీనికి తోడుగా పల్నాడు, అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు, కోర్స్ అవే జిల్లాలు, వాటికి పరిశీలకులుగా మాజీ ఎంపీ గారు, మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది. మేమిద్దరం గుంటూరు జిల్లాని పటిష్టంగా తయారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల సహకారంతో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనేటువంటి దృక్పథంతో చాలా గట్టిగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అది ఇందాకేదో కార్యక్రమం 4వ తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మేము పదవి స్వీకరించకపోయినా స్వీకరించినట్టుగానే పని ప్రారంభించాం. మరింత వేగంగా, మరింత పటిష్టంగా వెళ్ళేందుకు కార్యకర్తలందరినీ ఒకసారి సమావేశపరచాలనే ఉద్దేశంతో మరి పెద్దలు శేషగిరిరావు గారు చెప్పినట్టుగా పార్టీ పెద్దల హైకమాండ్ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించమన్నారు. దాన్ని మేము పదవీ స్వీకార సభ అని పేరు పెట్టుకున్నాం. 2 పదవులు ఆ రోజు నుంచి మేము స్వీకరించుకొని ముందుకు వెళుతున్నామనేటువంటి సంకేతం ఇస్తూ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మీటింగ్కి వస్తే కాస్త మనసు విప్పి మాట్లాడుకొని మళ్ళా పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో 4వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం, కానీ నిజానికి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలి. 4వ తారీఖు తర్వాత పార్టీ ఆఫీస్కు వెళదాము, మంచి చూసుకునేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతి లడ్డు అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుపడడం పట్ల మోదుగుల మండిపడ్డారు. పురంధేశ్వరికి దేశం అన్న, న్యాయస్థానాలన్న గౌరవం లేదని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ప్రతి ఒక్కరూ విష ప్రచారంలో బాధ్యత వహించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయలేక కూటమి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంట్లో రోజు మానిటరింగ్, రోజు లడ్డు సైజు పెంచాలి, జీడిపప్పు ఎక్కువ వేయాలనేటువంటిది ఇట్ ఇస్ ద డిస్కషన్ ఆఫ్ ది టీడీడీ బోత్. గవర్నమెంట్ డజంట్ హావ్ ఎనీ పవర్ ఆన్ దట్. దాని తరపున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎట్లా మాట్లాడుతుంది?
ఈఓ షుడ్ స్పీక్. ఈఓ గారు మాట్లాడారు కానీ వీళ్ళు ఎట్లా మాట్లాడతారు ప్రభుత్వం? ఏం తెలుసు ప్రభుత్వానికి? ఆన్ ది బేస్ ఆఫ్ ది రిపోర్ట్. అందుకని నేను అంటుంది ఏంటంటే అసలు పూర్తిగా పురంధరేశ్వరి గారు సుప్రీంకోర్టు నిర్ణయాల్ని హర్షించవచ్చు. వ్యతిరేకించడం అంటే ఈ దేశం మీద నమ్మకం లేనట్టు, ఈ దేశం మీద ఫెడరల్ జ్యుడిషియరీ వ్యవస్థ మీద కానీ ఫెడరల్ వ్యవస్థ మీద నమ్మకం లేనట్టు. అండ్ మోరోవర్ మా గవర్నమెంట్ టైంలో ఏదో 3 అధికారులు తప్పు చేశారని సస్పెండ్ చేశారు. యూ హ్యావ్ ఎంపవర్ టు ఎంక్వైరీ. నీ చేతిలో గవర్నమెంట్ ఉంది, నీ చేతిలో వ్యవస్థలన్నీ ఉన్నాయి, నువ్వు ఎంక్వైరీ చేసుకో. అంటే పొలిటికల్లో దేవుడు లాగుద్దని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేగాని నిజంగా తప్పు చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమిస్తాడా? అంబటి రాంబాబు గారు, వేణుగోపాల్ గారు ఆ టీటీడీలో జరిగిందంటే కుంభకోణంలో కనుక మా పాత్ర ఉంటే జగన్మోహన్ రెడ్డి విల్ బేర్ అస్. డెఫినెట్గా మాకు కూడా శిక్ష వేస్తాడు. ఎందుకంటే ఈ రోజున ప్రజా మనోభావాలు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం. వాళ్ళకు ఉన్నటువంటి హిందూ మత ధర్మాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉంటుంది, మాజీ ముఖ్యమంత్రిగా ఉంటుంది. అందుకని ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒకటే చెప్తున్నారు, ఎవడెంతమంది ఎంత వెనకాల ఉన్నా కూడా వాడిని శిక్షించమంటున్నారు తప్పితే దాన్ని మా మీద రుద్దొద్దు. నిజంగా మేము కనుక ఇన్వాల్వ్ అయ్యింది నిరూపించు. అంతేగాని నీ మీడియాని పెట్టుకొని ఈ రోజున వ్యవస్థలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తప్పుదోవ పట్టించుంది అనేది ఆయన అప్పీల్. సుప్రీంకోర్టు కూడా చాలా బాగా స్పందించింది. ఇది కామన్ మ్యాన్, నేను అడ్వకేట్గా నేనని కాకుండా రోడ్డు మీద పోయేటువంటి కామన్ మ్యాన్ కూడా మొట్టింతులు వేసింది, మొట్టికాయలు వేసింది. ఎవరు మొట్టికాయలు వేసింది? వాళ్ళ అడ్వకేట్ ద్వారా కోర్టుకు నివేదించినటువంటి అనేక తప్పుడు కార్యక్రమాలని మొట్టికాయలు వేసింది. సో డెఫినెట్గా గురువారం ఉంది, విల్ సక్సీడ్. అండ్ డెఫినెట్గా మేమేదో సక్సెస్ అవుతామని కాదు, వాళ్ళు చేసిన నేరాపరులు నిర్వీర్యమైపోతాయి. అందుకని అమ్మఒడి ఇవన్నీ ఇవ్వలేక ఇవన్నీ తీసుకొచ్చాడనేది మా భావం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం జరిగింది. విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో భాగంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాసర్జీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటీకరణ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదలకు కృషి చేయాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు విశాఖ ఉక్కు సాధన కోసం ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కాపాడుకుందాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వినియోగించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థగానే కాపాడుకున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని. లక్షలాది మంది విద్యార్థుల పోరాటంతో, 32 మంది విద్యార్థుల బలిదానంతో, 64 మంది లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలతో ఎంపీలు ఏర్పడినటువంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తగనమ్ముతూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి అయ్యా విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడని చెప్పాం. కానీ ఇదే టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే ఎంపీలు గుట్టు మీద ఏకలు పీకుతున్నారో పార్లమెంట్లో అని చెప్పని అన్న టీడీపీ ప్రశ్న జరిగింది. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉన్నాం, మీరు ఇంతమంది గెలిచారు ఎంపీలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు గుట్టు మీద ఏకలు పీకుతున్నారో పార్లమెంట్లో అని చెప్పని మేము ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏం పార్లమెంట్లో మీ నోర్లు మోగపోయినాయి అని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అడుగుతూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలు చెప్తా ఉన్నాం, అయ్యా విశాఖ ఉక్కు పరిశ్రమలు అమ్మేస్తే లక్షలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా దాని మీద జీవిస్తూ ఉన్నారు, అది అమ్మద్దని చెప్పని. ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ గారు ఈరోజు అది అమ్మేస్తూ ఉంటే సింగరేణిని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించుకుంటాం, మా ఆత్మగౌరవం ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టమని చెప్పని ఈరోజు సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగిస్తూ ఉన్నారు. మరి మీరు మాత్రం వందలాది కోట్ల ఫండ్స్ తీసుకుంటూ ఉన్నారు వర్షాకాలం అని చెప్పని. ఈరోజు వరద బాధితులకు ఏం అందలేదు. మేము పవన్ కళ్యాణ్ గారు అడుగుతూ ఉన్నాం, మీ డిప్యూటీ సీఎంగా రాకముందు జనసేనలో ఉన్నప్పుడు కూటమిలో ఏర్పడినప్పుడు అనేక సభల్లో చెప్పారు, ఎలా పడితే అలా వ్యంగ్యంగా ఎంపీలు మారడం జరిగింది, వైసీపీ ఎంపీలని. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం, మీరు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఏమన్నా విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేస్తాం, మీ కాళ్ళ దగ్గర పెడతామని చెప్పని ముందుగానే అగ్రిమెంట్ చేస్తున్నారని చెప్పని ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, తెలంగాణ విడిపోతేనే నాకు అసలు ఆకలి లేదు, నేను అన్నం తినలేదని చెప్పని. మరి సొంత రాష్ట్రంలో మీరు ఎమ్మెల్యే గెలిచేటువంటి అదే ప్రాంతాల్లో ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేస్తూ ఉంటే మీరు ఎట్లా తిరుగుతూ ఉన్నారు?
కేవలం లడ్డూ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తూ దీక్షలు చేస్తూ ఉన్నాం, మాలలు వేసుకుంటాం అని చెప్పని జనసేన నాయకులు ప్రతి ఒక్కరు మాలలు వేసుకోమని చెప్పని పిలుపునిచ్చారు. మరి విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేస్తుంటే మీరెందుకు కనీసం జనసేన నాయకులకి, కూటమి నాయకులకి మన రోడ్ల మీదకి రావాలి, ఢిల్లీకి వెళ్ళాలి, నేను ప్రధానంగా ప్రశ్నిస్తా అని చెప్పని వచ్చాను. కాబట్టి గత ప్రభుత్వం ప్రశ్నించలేదు, నేను ప్రశ్నిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చేటువంటి ఈ సోకాల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము విద్యార్థుల సంఘాలు అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు ఈ మత రాజకీయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ప్రధానంగా తెలుగు ఆత్మగౌరవమైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించే విధంగా పైన కూటమి ప్రభుత్వంతో మాట్లాడతారా, లేదా ఇంకేం లాబింగ్ చేస్తారా? ఇవన్నీ విద్యార్థుల సంఘానికి అనవసరం. మీరు ఖచ్చితంగా విశాఖ ఉక్కు పరిశ్రమను పోరాడి ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థ కొనసాగించేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం పైన విద్యార్థులు పోవడం ఆగదని చెప్పని హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఈరోజు 5,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 2,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల్ని ఇతర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ పేరుతోటి పంపిస్తున్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలకు అడుగుతున్నాం, కాపాడే వాళ్ళు అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు? కాపాడే ఉద్దేశం ఉంటే ఎందుకు కొన్ని ఉన్నటువంటి బ్లాకుల్ని మూసేశారు? ఉద్యోగులను ఎందుకు పంపించేస్తున్నారు? ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే ముందు మీరు చెప్పినటువంటి మాటలేంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడే మాటలేంటి అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ఇతర వామపక్ష సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. మొన్న ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు కొన్ని త్యాగాలు చేయాలి, లాభాలు రాకపోతే మనం ఏం చేస్తాం, ఎంతవరకు కాపాడుతామని అడుగుతున్నారు. ఇదే గొంతు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఆ ఓట్లు అడిగేటప్పుడు మేము విశాఖ ఉక్కు పరిశ్రమకి కట్టుబడి ఉండమని ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడటం చాలా అన్యాయం. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగువాడి ఆత్మగౌరవం, మీరు పార్టీ పెట్టిన ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ పెట్టిన ఉద్దేశం తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదు అని చెప్పి ఎన్టీఆర్ గారు పెట్టారు. అలాంటిది ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవంగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మీరు ఎలా అమ్మేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మన రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా 103వ దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. ఆరగ్రహారంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరేటర్ ని మంగళవారం నజీర్ అహ్మద్ అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష చేపట్టి ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, కమిటీ సభ్యులు బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అతి పురాతనమైనటువంటి 103 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయానికి సంబంధించినటువంటి దేవీ నవరాత్రుల ఉత్సవాల కోసం ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసి గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి నూతన కార్యవర్గం అనేక రకాలుగా కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి ఉత్సవాలకు ఆత్మార్పణ దినోత్సవంగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరపాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి అమ్మవారి దేవస్థానాలన్నింటినీ కూడా ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని తీసుకోవాలని చెప్పి సూచించినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా గుంటూరు నగరంలో పురాతనమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉత్సవాలను మరింత వైభవంగా జరిపేటువంటి విధంగా ఇక్కడున్నటువంటి ఆలయానికి మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా గతంలో లేనటువంటి విధంగా ఇక్కడ అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 100 సంవత్సరాల చరిత్రలో గతంలో ఎప్పుడైనా విద్యుత్తు లేకపోవడంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి లేకుండా ఈసారి నూతన కార్యవర్గం ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనైనప్పుడు కూడా
ఎంతో పెద్ద మనసు చేసుకొని దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు 6.5 లక్షల రూపాయలతో జనరేటర్ని కొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కన్యకా పరమేశ్వరి దేవాలయం వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు తొలగించడం దుర్మార్గమని ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కన్యకా పరమేశ్వరి దేవస్థానం సమీపంలో తొలగించిన రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఎన్ఎస్యుఐ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా మీడియాతో కరీం మాట్లాడుతూ తొలగించిన ప్రదేశంలోని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరే ఇదే విరాజ్యం ఇదే విరాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే విరాజ్యం ఇదే విరాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పోరాటం రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తిరిగి నిర్మాణం చేసేంత వరకు పోరాటం రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని తిరిగి నిర్మాణం చేసేంత వరకు గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో కనకా పరమేశ్వరి ఆలయం వద్ద సమీపంలో ఉన్నటువంటి మహానేత మాజీ ప్రధానమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజీవ్ గాంధీ గారి విగ్రహం గత 40 సంవత్సరాల నుండి కనకా పరమేశ్వరి ఆలయం సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే గుంటూరు నగరంలో ఇళ్లల్లో దొంగలు పడ్డం అందరం చూసాం. కానీ రోడ్ల మీద కూడా విగ్రహాలను కూడా దొంగతనం చేయడం నిజంగా ఆశ్చర్యంలో ఉన్నటువంటి పరిస్థితి. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని గత 3 రోజుల క్రితం కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని దొంగతనం చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం, దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, కమిషనర్ గారు, మీకు ఈ గుంటూరు నగరం నుంచి గతంలో అనేకమైనటువంటి శాఖల్లో మీరు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కమిషనర్ ఇప్పుడు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్గా వచ్చారు. గుంటూరు నగరంలో ఏ నలుమూలన ఏముందో, ఎక్కడెక్కడ మహానేతల విగ్రహాలు ఉన్నాయో అవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారు. అయితే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈరోజు మీ కళ్ళకు కనపడలేదా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా నగర ఎన్ఎస్ఏ బృంద పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే గత 40 సంవత్సరాల నుండి మహానేత, మాకు ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి ఒక మహానాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఏదైతే తొలగించారో దాన్ని తక్షణమే మీరు పునర్నిర్మాణం చేసే విధంగా బాధ్యతలు చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు, ఎన్ని ఉద్యమాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని అదే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.